హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ వచ్చేసి మన బడ్జెట్ ఫ్రెండ్లీలో సీజన్ కి సంబంధం లేకుండా మన ప్రతిసారి కూడా చక్కగా కోటా స్టార్ అంటే కోటా కట్టుకెళ్తున్నాము. ఎలా అంటే అట్లా లైట్ వెయిట్ లో ఎంత డీసెంట్ గా ఉండే శారీస్. అండ్ ఏ ప్రొఫెషనల్స్ వాళ్ళకైనా కూడా కోటా కాటన్ అనేది చాలా డిగ్నిఫైడ్ గా ఉంటుంది అనమాట. మన డాక్టర్స్ కి అయినా, ప్రొఫెషనల్ లెక్చరర్స్, టీచర్స్, ఎన్ని ప్రొఫెషనల్స్ వాళ్ళకి సూపర్ గా ఉంటుంది అనమాట. లైట్ వెయిట్ లో ఉంటుంది. హ్యాపీగా హోమ్ వాష్ చేసుకోవచ్చు, షాంపూ వాష్ చేసుకోవచ్చు, స్టాక్ పెట్టుకోవచ్చు. దానికి ఏంటంటే లైట్ గా మీకు వర్క్ వచ్చింది అనమాట. వర్క్ వచ్చేసరికి ఇంకొంచెం కింద వచ్చేసి కింద చిన్న జరీ బోర్డర్ వస్తుంది. మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ లో కోటా శారీస్ అనమాట. మన బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తుంది అనమాట. మీకు చూడండి, ఒక్కొక్క బంచెస్, ఒకటి సెల్ఫ్ బంచ్, ఒకటి వచ్చేసి ఇలా అనమాట. మనకి వర్క్ లాగా వస్తుంది, ఫ్లవర్ బంచెస్ అనమాట. సో వైట్ అంటేనే మీకు తెలుసు, చాలా చక్కగా ఆహ్లాదకరంగా నీట్ గా చాలా డీసెంట్ గా ఉంటుంది. సో ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాట. ఎవరు మిస్ అవ్వకుండా చూడండి, మన బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ వచ్చాయి. ఈరోజు గద్వాల్ శారీస్ కూడా చేశాను అనమాట. సో గద్వాల్ శారీస్ అండ్ మన కోటా కాటన్ శారీస్ ఉంటాయి. చూడండి, ఎవరు మిస్ అవ్వకుండా చూడండి. అలాగే ఇన్స్టాలో కూడా రీల్స్ పెడుతూనే ఉన్నాను అనమాట. ఇన్స్టాలో కూడా మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈరోజు వచ్చేసి ఈ శారీ కూడా మన దగ్గర అవైలబుల్లోనే ఉంది రెడీగానే. ఒకటి ఓపెన్ చిన్న వైట్ ఉంటాయి కలరు. సరే, ఫస్ట్ కలర్ వచ్చేసి పింక్ కలర్ అనమాట. పింక్ కలర్ లో మీకు చిన్న జరీ బోర్డర్ వస్తుంది. వర్క్ వచ్చేసి చక్కగా మీకు నీట్గా ఉంటుంది. వర్క్ ఒక్కటి ఓపెన్ చేస్తానండి. అంటే వర్క్ ఎక్కడెక్కడ వచ్చింది ఏంటనే పేపర్ తీసి వర్క్ ఎక్కడ వచ్చింది ఏంటి తెలియాలి కాబట్టి మీకు నీట్గా చూపిస్తాను. కింద వచ్చేసి బంచెస్ కొంచెం గ్యాప్లో ఉంటుంది. వర్క్ వచ్చేసి మిషన్ వర్క్ అండ్ కంప్యూటర్ వర్క్ అంటారు. చూడండి, వర్క్ కూడా చాలా నీట్గా ఉంది. అసలు కంప్యూటర్ వర్క్ అనుకుంటా. చూడండి, మీకు మిషన్ వర్క్ అండ్ కంప్యూటర్ వర్క్ ఏదైనా ఒకటి, కానీ చాలా బాగుంది. మనకి ఎలా ఉందంటే మగ్గం వర్క్ చేసినట్టుగా ఉందన్నమాట. పైన వచ్చేసి చిన్న బంచెస్ కూడా వేసారు. పైన కింద జరిగిపోవటం. మీకు శారీ టోటల్గా ఇంతంత గ్యాప్లో ఇచ్చేస్తారు. మీకు పళ్ళు సైడ్ వచ్చేసరికి కొంచెం దగ్గరగా వేస్తారు. మళ్ళీ పళ్ళు సైడ్ వచ్చేసరికి షోల్డర్ మీద ఎక్కువ కనిపిస్తుంది. కిందేమో పంచెస్ ఇచ్చారండి, పళ్ళు సైడ్ ఏమో ఇదేంటి ఇలా ఫుల్గా ఇచ్చేసారు. పళ్ళు మొత్తం ఇలా మీకు ఇలా ఇచ్చేసారు. చూడండి, మొత్తం ఒక బోర్డర్ స్టైల్లో ఇచ్చారనమాట. అంతే, పళ్ళు వరకు మాత్రం బోర్డర్ స్టైల్లో అతికిచ్చేసారులేండి, ఏం లేదు అక్కడ. ఇదంతా కూడా చిన్న బంచెస్ అనమాట. శారీ అయితే చాలా నీట్గా ఉంది. కోట అనమాట. కలర్ అయితే బేబీ పింక్ శారీ. శారీ కాస్ట్ వచ్చేసి మనకి 2500 రూపీస్ శారీస్. నేను పెట్టే కాస్ట్ వచ్చేసి ఈరోజు మన ఫ్రెండ్లీ బడ్జెట్లో 8,000 అని చెప్పబోయాను. సారీ అండి, 1000 చెప్పి అలవాటు అయిపోయింది. 1890 రూపీస్, 1890, 1890 రూపాయలు, 1890 రూపీస్. ఓకే, హ్యాండ్లూమ్ కాటన్ కోటా శారీ అనమాట. బ్లౌజ్ సేమ్ అండి. మీకు బ్లౌజ్ రన్నింగ్ వచ్చేసింది, కానీ ఏ పంచ్ కూడా రాలేదు, ప్లెయిన్ గానే ఇచ్చేసాం అనమాట. స్టార్టింగ్ లో వచ్చేసింది. లేదు ఇట్లా ఇప్పుడు నేను వేసుకున్నా కదా, అట్లా మీ ఇష్టం. ఏదైనా మల్టీ కలర్ బ్లౌజ్ ఉన్నా కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక్కొక్కటి ఒకలా ఇచ్చాడు. మనం ఇప్పుడు ఓపెన్ చేసిన బంచెస్ లాగా ఇచ్చాడు. ఇంకా అన్నీ అంతే. సో ఇలా బంచెస్ లాగిస్తారు. పళ్ళు సైడ్ వచ్చేసి మీకు బంచెస్ మొత్తం బోర్డర్ లాగిస్తారు అనమాట. శారీ కలర్ వచ్చేసి మీకు 1890 రూపీస్. నెక్స్ట్ కలర్ వచ్చేసి శనగపిండి ఎల్లో, మంచి కలర్. ఏ కలర్ కా కలర్ అన్ని నీట్గా ఉన్నాయండి. ఇది నేను కట్టుకున్న స్టైలా? ఓకే, ఇది నేను కట్టుకున్న స్టైల్ ఏంటండి, మంచి లెవెండర్ కలర్. చూసారా, ఈ పంచ్ ఒకటి మనకి ఇది గ్రేప్ స్టైల్, అదే గ్రేప్ మోడల్. ఇది వర్క్. ఇది చూడండి, మీకు ఇది హ్యాండ్ తో చేసిన స్టిచ్చింగ్. ఇది వచ్చేసి ఒక బంచ్, అది ఒక బంచ్, ఇది ఒక బంచ్ అది అనమాట. లెవెండర్ కి జరీ బోర్డర్ అండ్ పళ్ళు పార్ట్ మొత్తం. పళ్ళు సైడ్ వచ్చేసి కొంచెం దగ్గరగా అనమాట. బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ వస్తుందండి, రన్నింగ్ లోనే ప్లెయిన్ వస్తుంది అనమాట. శారీ కాస్ట్ వచ్చేసి సేమ్ కాస్ట్. ఇది కూడా నేను కట్టుకున్న స్టైలేనండి, సేమ్ బేబీ పింక్ కి ఇలా. మళ్ళీ ఈ మొగ్గలు 2 వచ్చాయి. ఒక్కొక్కటి ఒక్కో స్టైల్ ఇచ్చారండి. ఇది 2 ఇచ్చారు బంచెస్.
ఒకటి సింగిల్ గ్రేప్ స్టైల్లో, ఒకటి స్టిచ్చింగ్ హ్యాండ్ వర్క్, ఒకటి బంచ్ అన్నమాట. అండ్ పళ్ళు పాటు వచ్చేసి మీకు ఇలా పళ్ళు సైడ్. ఇవన్నీ కూడా కాటన్ కొంటే హ్యాపీగా మన ఇంట్లోనే హ్యాపీగా హోమ్ వాష్ చేసేసుకోవచ్చు అనమాట. మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఇది నేను కట్టిన స్టైల్ సేమ్ వైట్. వైట్ అంటే చాలా మందికి ఇష్టపడతారు, అంటే కొంచెం డీసెంట్గా ఉంటాయి కాబట్టి సమ్మర్లో కూడా ఎక్కువ కడతారు. ఇప్పుడు సమ్మర్ కాదని కాదు, సమ్మర్లో అయినా మనకి రైనీ సీజన్ అయినా మన వింటర్ అయినా కూడా అసలు ఎంత స్వెట్టింగ్ అంటే మరీ మా గుంటూరు విజయవాడ అయితే ఫుల్ స్వెట్టింగ్ ఉంటుంది ఎనీ టైం కూడా. సో ఎప్పుడైనా కోట అంటేనే ఒక అఫీషియల్ కాబట్టి దానికి ఒక సీజన్ అవసరం లేదని నేను చెప్తున్నాను. అంటే ఎవరిష్టం వాడదండి, సీజన్తో పని లేకుండా మనం మెయింటైన్ అంటే బయటకి ఎక్కడికైనా షాపింగ్ వేసుకెళ్ళడానికి, చిన్న చిన్న అకేషన్స్కి వెళ్ళడానికి కోటా వేసుకుంటే అదొక అఫీషియల్గా ఉంటుంది అని నా ఉద్దేశం. చాలామంది కూడా ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కాబట్టి సో కాటన్ కోట అనేది చూపించాను అనమాట. ఇదొకటి. నెక్స్ట్ కలర్ వచ్చేసి మీకు లావెండర్లో ఇది ఒక స్టైల్. కొంతమంది చిన్న వాళ్ళు తీసుకోవాలి, జరీ ఫోటోలు వద్దు, అలాంటి వాళ్ళ కోసం నేను ఇలా సెలెక్ట్ చేశాను. చిన్న చిన్న వైట్ పంచెస్. ఇది లావెండర్ కలర్ చాలా బాగుంది కదా. దీన్ని వైట్ బ్లౌజ్ తీసుకోండి, లక్నో వర్క్ సూపర్గా ఉంటుంది, చాలా స్టైల్గా ఉంటుంది. చిన్న వాళ్ళకైనా ఎంత బాగుంటుందో చాలా డీసెంట్గా. పళ్ళు పార్చ్. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వస్తుంది మీకు. నెక్స్ట్ మనకి జరీ బోర్డర్ లేదు, ఓన్లీ సింగిల్ పీసే అంటండి, జరీ బోర్డర్ లేకుండా సింగిల్ పీసే. నేను మధ్యాహ్నం అడిగాను లేవా, ఓకే లేవంటండి, ఓన్లీ సింగిల్ పీస్ మాత్రమే జరీ బోర్డర్ లేకుండా ఉంది. ఇది వచ్చేసి క్రీమ్ కలర్, క్రీమ్ కలర్కి జరీ బోర్డర్. బాగుంది, చాలా అఫీషియల్గా ఉంది. దీనికి ఏ కలర్ అయినా వేసేసుకోవచ్చు అండి బ్లౌజ్. మీరు ఎన్ని కలర్ ఏ కలర్ వేసుకున్నా కూడా చాలా పాచి గ్రీన్ వేసుకోవచ్చు, మస్టర్డ్ వేసుకోవచ్చు, మంచి గ్రీన్, పర్పుల్, రాణి పింక్, మెరూన్, మన ఇష్టం ఏ బ్లౌజ్ అయినా వేసేసుకోవచ్చు. శనగపిండి ఎల్లో, ఇది శనగపిండి ఎల్లో. నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్, బేబీ పింక్. ఓకే, ఇంతవరకు కోటా కాటన్లో మీకు వర్క్లీ అనమాట. సో కోటా కాటన్లో కొంతమంది ఏంటంటే డిస్టెన్స్ ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ కోసం కూడా చూపిస్తాను. ఇవన్నీ కోటా నుంచి వచ్చాయండి ఈరోజు. మీకు తెలుసు, నాకు చెప్పాను కదా మీకు స్వెట్టింగ్ అంటే మనకి సమ్మర్లోనే వాడాల్సిన అవసరమే లేదు, చాలా డీసెంట్గా ఉంటాయని చెప్పి, లైట్ వెయిట్లో ఉంటాయని చెప్పి అఫీషియల్గా షాపింగ్లకి దానికి చాలా బాగా యూజ్ చేస్తారు. సో కోటా కాటన్లో ఇది కూడా ప్యూర్ కాటన్ కోటా. చూసారా ఎంత బాగుందో. బాగుంది ప్రింట్ ఐస్ కలర్ అనమాట. కింద పాట్ అంతా కూడా డిజిటల్ ప్రింట్ వస్తుంది మీకు, చక్కగా జరీ పోట. పళ్ళు, పళ్ళు వచ్చేసి మీకు ఇది ప్రింట్ పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసి కాటన్ బ్లౌజ్ వస్తుంది. ఇది మీ ఇష్టం అండి, మీరు వేసుకోండి లేకపోతే మీ ఇష్టం అండి. నేనైతే ఈ కోటా బ్లౌజ్కి ఎక్కువ హాఫ్ పట్టు వైట్ అంటే పట్టు ప్లెయిన్ బ్లౌజ్ వాడతాను. సో అలా వేసుకున్నా కూడా అఫీషియల్గా ఉంటుంది. అది బ్లౌజ్ విషయంలో మాత్రం మన ఇష్టం అనమాట. ఇవైతే ఇది సమ్మర్ కాదు కాబట్టి మీకు ఈరోజు అన్సీజన్ కాబట్టి, అన్సీజన్ అంటే ఐ మీన్ సమ్మర్ కాదు కాబట్టి మీకు కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇచ్చేస్తుంది అనమాట. 1890 రూపీస్. ఇవి కూడా మీకు తెలుసు 2500 రూపీస్ ప్యూర్ కాటన్ కోటా. ఓకే, 1890, 18 అంటే 1900 అండి. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్, ఎల్లో కలర్కి గ్రీన్ కలర్. పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది, గ్రీన్ బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి 1890 రూపీస్. మీకు గుర్తుందా, లాస్ట్ టైం చేశాను 2500 22 నాకు గుర్తులేదు కానీ మొత్తం 2 అబోనే పెట్టాను, 25 అనుకుంటా. బాగా వెళ్ళిపోయింది. సరే సమ్మర్ కాకపోతే ఏమైంది అని మనకి చాలామంది అఫీషియల్గా వేసుకుని ఉంటారు కదా అని మళ్ళీ తెప్పించాను. చక్కగా కరువు డిజైను, చిన్న జరీ బోర్డరు అండ్ పళ్ళు. బ్లౌజ్ మన ఇష్టం అండి, వాడితే వాడండి లేకపోతే మన ఇష్టం. గ్రీన్ కలర్, పాచి గ్రీన్, మ్యాంగో గ్రీనా, ఇది గ్రీన్ అండి, కొంచెం మ్యాంగో గ్రీన్ అనమాట. డిజిటల్ ప్రింట్ లావెండర్ అనమాట బోర్డరు అండ్ జరీ బోర్డరు. అండ్ పళ్ళు వచ్చేసి మీకు ఇది వస్తుంది. బ్లౌజ్, బ్లౌజ్ చూపించండి. బ్లౌజ్ కంపల్సరీ ఆపోజిట్ వస్తుంది. బ్లౌజ్ అనేది నాకు తెలిసి యూజ్ చేసుకోరు అనుకుంటున్నాను. చాలామంది ఒక సీక్రెట్ చెప్పనా, దేవుడి ఫోటోలు చుట్టుకోవడానికి ఇవి చాలా బాగుంటాయి అంటే విన్నాను క్లాస్.
ఐ మీన్ మా మదర్ కూడా ఎక్కువ అదే వాడతారు. ఇది యాష్ కలర్ అంటే మెత్తగా బాగుంటుంది కదా, చక్కగా కొత్త పీసులు. దేవుడికి ఎలాగో మనం కొత్త పీసులే వాడతాం కాబట్టి. యాష్ కలర్కి డిజిటల్ ప్రింట్. పళ్ళు అండ్ బ్లౌజ్. 1890 అండి. నెక్స్ట్ కలర్ ఇది వచ్చేసి ఏంటంటే కలర్ డిజిటల్ ప్రింట్లో ఇది కలర్ మన కిరోసిన్ కలర్, కిరోసిన్ బ్లూ కలర్ ఏదో అంటారు అనుకుంటా, అంతేనా? కరెక్ట్ అండి కలరు. వావ్, కిరోసిన్ బ్లూ కలర్ అంటారు. డిజిటల్ ప్రింట్ అనమాట. దానికి వచ్చేసి బ్లూ బార్డర్. కరెక్ట్గా ఐడియా వచ్చింది. శారీ కాస్ట్ వచ్చేసి 1890 1890 రూపీస్. బ్లాక్, ఇక బ్లాక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటాం కదా, మాలాంటి ఫేవరెట్స్. బ్లాక్కి రాణి పింక్. ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్. సారీ కాస్ట్ వచ్చేసి 1890 రూపీస్. ఇది వచ్చేసి బ్లాక్ కలర్కి గ్రే కలర్ బార్డర్. బాగుంది, డిజిటల్ ప్రింట్ అనమాట చక్కగా. పళ్ళు వచ్చేసి మీకు కింద బోర్డర్ ఏ కలర్ ఉంటుందో అదే పళ్ళు వస్తుంది అనమాట. మీకు డిజిటల్తోనే వస్తుందండి పళ్ళు. శారీ కాస్ట్ వచ్చేసి 1890 రూపీస్. ఇవన్నీ మీకు 2500 రూపీస్ శారీ వచ్చేసి ఈ రోజు నేను పెట్టిన కాస్ట్ వచ్చేసి 10 రూపీస్ తక్కువ 1900 రూపీస్ అండి. గ్రీన్ కలర్కి లైట్ బ్రిక్ రెడ్ షేడ్. సారీ ఆరెంజా? అది ఆరెంజ్ ఏంటండి, ఆరెంజ్ సారీ. కానీ మరి ఆరెంజ్ లాగా లేదు, అంటే బ్రైట్గా అట్లా లేదు. కానీ గ్రీన్ కలర్కి ఆరెంజ్ అండ్ పళ్ళు ఇక్కడ తెలుస్తుంది అండి కొంచెం. ఆరెంజ్ పళ్ళు, ఆరెంజ్ కాటన్ బ్లౌజ్ వస్తుంది మీకు. శారీ కాస్ట్ 1890. ఇవి హ్యాపీగా ఇంట్లోనే హోమ్ వాష్ చేసేసుకోండి. లైట్గా సాల్ట్ పెట్టుకోండి. రివైవా లిక్విడ్ అదే సారీ పౌడర్ అనేది మీ ఇంట్రెస్ట్ అది. గ్రీన్ కలర్కి బ్లూ కలర్ బార్డర్. పళ్ళు సేమ్ బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్కి బ్లాక్. ప్యూర్ కాటన్ కోటా అండి, ప్యూర్ కాటన్ కోటా. ఎవరు మిస్ అవ్వద్దు, అస్సలు మిక్సింగ్ అయితే లేదు. ప్యూర్ కాటన్ కోటా అనమాట. ఎల్లో కలర్కి బ్లాక్ పళ్ళు, బ్లాక్ బ్లౌజ్. ఇది వచ్చేసి పౌడర్ బ్లూ, దానికి వచ్చేసి సంపింగ్ ఎల్లో బార్డర్. పళ్ళు అండ్ బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి మీకు 1890 రూపీస్. ఇది వచ్చేసి మీకు మెంతు ఎల్లోకి గ్రీన్ కలర్. పళ్ళు. లాస్ట్ పీస్ పింక్ కి బ్లూ. బ్లౌజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాచి గ్రీన్, బాగా పాచి పడితే ఉంటుంది కదా ఆ గ్రీన్ అనమాట. పాచి గ్రీన్ కి చిన్న మస్టర్డ్ ఎల్లో అనమాట. ఇది బోర్డ్ ప్రింట్ అనమాట. ఇది మస్టర్డ్ ఎల్లో అంటే గంధం ఎల్లో లాగా వస్తుంది. మీకు కొంగు సైడ్ కూడా కొంచెం ఇస్తారనమాట. బ్లౌజ్ దీనికి ఒక్కదానికి చక్కగా కోటా బ్లౌజ్ ఇచ్చారు. ఎవరో ఆ లక్కీ మనకు తెలీదు. చక్కగా కోటా బ్లౌజ్ హ్యాపీగా స్టిచ్ చేయించుకోవచ్చు నీట్గా. అంటే కోటా బ్లౌజ్ నిలవదేమో అని చాలామంది డౌట్, కానీ అలా కాదండి. ఎందుకంటే మనకి ఇక్కడ కొంచెం సైడ్ టైట్గా ఉంటే పిగిలిపోయే అవకాశం ఉంది. అంటే మేమందరూ ఇంట్లో వేస్తాం కాబట్టి చెప్తున్నాను. కొంచెం లూజ్ ఇక్కడ ఆర్మ్స్ దగ్గర కొంచెం లూజ్ అనేది ఉంటే పిగలటం కూడా ఉండదు. కొంతమందికి అయితే స్కిన్ పట్టి కూడా పిగలటం అనేది జరుగుతుంది. కానీ ఈ కోటా బ్లౌజ్ అయితే దీనికి డైరెక్ట్ స్టిచ్ చేయించుకోవాలి. మనం ఏ బ్లౌజ్ కూడా తీసుకునే పని లేదు. 1890 రూపీస్. నేను చూపించిన శారీస్ అన్నీ కూడా చక్కగా మీకు ప్యూర్ కాటన్ కోటా అనమాట.
ఇవేంటంటే మీకు సమ్మర్ అనే కాదు, ఎనీ టైం మనకి అర్థం. మీరు ఇటు సైడ్ వస్తే అంటే గుంటూరు విజయవాడ సైడ్ వస్తే మీకు అర్థమవుతుంది ఎంత స్వెట్టింగ్ ఉంటుందా అనేది. సో ఏసీ లేకుండా కూడా చాలా మంది అసలు కష్టం అనమాట. అట్లాంటప్పుడు ఏంటంటే నైట్ షాపింగ్ వెళ్ళడానికి, గోల్డ్ షాపింగ్ అయినా లేదా హోటల్స్కి ఫుడ్ తినడానికి అట్లా దేనికైనా మన కాలేజీ లెక్చరర్స్కి అయినా ఎవరికైనా సరే చక్కగా ఈజీ టు క్యారీ అన్నట్టుగా మనకి ఏంటంటే వాష్ చేయడానికైనా ఇంట్లో హ్యాపీగా వాష్ చేసుకోవచ్చు. ప్లస్ ఏంటంటే ఈజీగా క్యారీ చేయడానికి కూడా హాయిగా ఉంటుంది. కాబట్టి డిఫరెంట్ అంటే డిగ్నిఫైడ్ శారీస్ కాటన్. సో ఎవరు మిస్ అవ్వకుండా 2500 రూపీస్ శారీ వచ్చేసి ఈ రోజు వచ్చేసి మీకు పెట్టిన కాస్ట్ వచ్చేసి 1890 రూపీస్ అనమాట. ఎవరు మిస్ అవ్వకుండా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ వెరీ మచ్.